మా వదిన అత్తగారింటి కాదండి. లేదు లేదు, అందరు పనులకి అవుతున్నారు, నేను పోవాలా యాదాన్లకి. నేను యాదాన్లకి పోతా. ఏం మామా ఏడుకోతున్నా కరా? నీకు ఒక వీడియో ఇచ్చారా కరా? లాలిపాపు తింటానాడని వీడియో లాలిపాపు తింటున్నావు. హాయ్ అన్న, బాగున్నారా? సన్నవిల్లని మేము లాలిపప్ప తింటానా అనా? ఏది చెప్పి లాలిపప్ప బాయ్ చెప్పు. బాయ్ బాయ్ రాబో. గురిమామ అయిన పేరు తిన్నారులే. ఏం తిన్నావు మామ అంటే బరుగులు తిన్నే. నువ్వేం తిన్నావు అటు రాడు. నేనేం తినలేదు మంచి అంటే తినకూడదు అటు రాడు. మళ్ళా ఏమో ఈ మధ్య మాటలు సరిగ్గా మాట్లాడుకున్నాడు. లేకుంటే ఎందుకు మాట్లాడాను? మాట్లాడు మళ్ళా గలగల. గలగల మాట్లాడితేనేనా? నేను లేచి 6 కళ్ళలు లేచి వాకింగ్ పోతే ఎండ తగులుతుంది. అప్పుడు ఇంకా నాకు థైరాయిడ్ తగ్గుతుంది. అంటే తిండి వల్ల థైరాయిడ్ ఎట్టుంటుందా? తిండి తినడం కొంచెం తిండి లిమిట్గా ఉండాలా. తిండి లిమిట్గా ఉండాలా. ఏదో కొంచెం బయట తిరగాల. ఎక్కువ ఇంట్లోనే ఉండడం వల్ల అట్ అవుతుందంట. ఇంక ఆడుకోతే ఇంట్లో నుంచి బయటికి ఇలా ఎండ పెట్టదా? ఆడ ఎండ పెట్టదు. అది నా పెట్టనే పెట్టదు. ఇట మన లెక్క ఎండ పెట్టదు. చెట్లు కట్టియాలా. నేను ఇంకా కనుక్కున్నా. ఇంకా సారోళ్ళు కూడా చెప్పినారు ఇట ఉండాలమ్మా ఎండ, నీకు బయటి ప్రపంచానికో వాతావరణం చేంజ్ కావాలా, కొంచెం ఫుడ్ తీసుకో, మంచి ఫుడ్. ఇంకా ఎండకు ఉండమ్మా అని చెప్పా. లేకుంటే ట్యాబ్లెట్లు మింగాల నేను ఎండకు ఉండకుంటే. విటమిన్ ట్యాబ్లెట్లు, డి విటమిన్ ఇచ్చాడంట. ఎలా నాకు ఆ విటమిన్ ఉండే మాత్రలే మింగలేక చచ్చిపోతున్నా. ఇదో యూట్యూబ్లో బాగా ఇప్పుడే బాగా వస్తున్నాయి వ్యూస్. పర్లే, మన వాళ్ళు బాగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అటుంది పరిస్థితి. టౌన్లో పెళ్ళి చేసుకొని ఇంట్లో నుంచి బయటికి కాకుండా సాగుతున్నాలే అనుకోనికే లేనిపోని రోగాలు. థైరాయిడ్ ఇట ఎండకు పనిచేస్తేనే అంట నాకు తగ్గేది. విటమిన్స్ రాసిస్తున్నాడు, డి విటమిన్. ఎక్కువ ఎండలు అంటే తగ్గుతుందంట. అది పరిస్థితి నాది. అది టౌన్ వాళ్ళ పరిస్థితి. విలేజ్లలో ఉండి పనికొయ్యేటోళ్ళకు ఏ విటమిన్స్ అవసరం లేదు. నాకు డి విటమిన్ కావాలంట. ఎండకుంటే సరిపోలే వచ్చి. థైరాయిడ్ ముఖ్యంగా నాకున్న గొంతు ప్రాబ్లంకి, థైరాయిడ్కి ఎండకు పని చేస్తే తగ్గుతుంది ఫ్రెండ్స్. కొంచెం కొంచెం చూపిస్తా, అక్కడ మాట్లాడతా, చూసేయండి ఈ వీడియో. నా గురించి ఉంటుంది ఈ వీడియో, నా థైరాయిడ్ గురించి. కడుగు ఎంతసేపు? మా ఇండ్లు ఇలా ఉంటుంది. బయట చుట్టూ చెట్లు ఉంటాయి. ఇదల్లా ఇది ఎస్సీ కాలనీ అనమాట. ఇదంతా ఎస్సీ కాలనీ. ఇదంతా మొత్తం ఎస్సీ కాలనీనే. ఇంకా పక్కనైతే మా ఇంటి పక్కనే చేలు ఉంటాయండి. పొద్దున్నే నేను బయటకు వచ్చిన, కొంచెం ఎండకుంటే మంచిది. నాకు ఈ థైరాయిడ్ ఉంది కదా, నాకు ఎండకుంటే మంచిదని నేను ఎండకు వచ్చిన. ఎండ బాగుంటుంది మా ఇంటి దగ్గర, ఎందుకంటే లాస్ట్ ఇల్లు ఏమీ అడ్డం లేవు. కరువు పని ఇంకా పెడుతున్నారా? కరువు పని డబ్బులు వల్లేదా?
అసలు తొక్కుతుంటే బాగుంది కాలు ఊగా అనుకొని ఎగ్గట్టుకొని రా అంటే ఏమైంది కాలు? సైకిల్ వేసుకొని కింద విన్నాడు బండిగాడు సైకిల్. ఓయబ్బా, అంగేందమ్మంటారు నీళ్ళు పోలేదని మన వాళ్ళే తీసినారేమో అనుకుంటున్నా. రోడ్డే సుమారుగా తోవి పెట్టినారు అంతా. ఎవరినన్నా అక్కడ పక్కన ఈసారి సేలు బాగుంటాయిలే. ఇదెలా నాటేసినట్టున్నారు కదా అదినే, విత్తనం కాదులే. ఓ అబ్బా, ఇరవాలైంది పని అంతా.